ప్రభువా ఏడు ముఖ్యాంశములు ఎరుక పరచితివా, ఏడు మాటలు పలికినావా. దేవుండావు కాని ఎడాల నిన్ను తిప్పి చంపువారిన్ క్షమింపగలవా. జీవమయం నాని ఎడాల నిన్ను చావుదే బలుగొట్ట సహింపగలవా. ఏడు మాటలు పలికినావా, రక్షణ కథ నడిపినావా. ఒకరిని రక్షించి పరదైసు కొనిపోయినావా. శిక్షితునికి బోధింపకనే శాంతి లక్షణము చూపుచు రక్షించినావా. ఏడు మాటలు పలికినావా. తల్లికి నొక సంరక్షకుని నిశ్చయల్లరకు మాదిరి కనుపరచినావా. తల్లికి సృష్టికర్తవై ప్రేమ ధనాయుండవై గౌరవించి ఉన్నావా. ఏడు మాటలు పలికినావా. నరుడావోక కున్నాయడాలా దేవానన్నేలా విడాచితివని అడిగినావా. నరుడవును దేవుండవును కాన నా పూర్ణ రక్షకుడని రుజువైనావా. ఏడు మాటలు పలికినావా. ఎన్నికచెనుల ద్వేషంబు నీకు ఎండాయై నందునా మన్నావా. ఉన్నాయండకు నో బాధకును జీవ కోటాలే నందునా దాహమన్నా. ఏడు మాట
మాటలు పాపులారా క్షణ కొరకు చేయవలసిన పనులెల్లా ముగించి పగలు పగవారి తుదకు అంతము కాగా సమాప్తమన్ ఏడు మాటలు కనుకాని మరణమునా నీదు జనాకుని చేతుల కాపాగించితివా జనులందరును ఈ పద్ధతిని కడను అనుసారించునాట్లు ఆట్లు చేసితివా ఏడు మాటలు ప్రభువా ఏడు ముఖ్యాంశములు ఎరుక పరచితివా ఏడు మాటలు ప్రభును చూస్తూ కల్వరి గిరిమెట్ట పైన వేలాడుచున్న ప్రభువు చివరిలో ఆయన పలికిన పలుకులు ఎంత మధురమైనవో. మొదటి పలుకులు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించుమన్నా. వారు ఎరుగకయే ఆయనను సిలువ వేశారు. వారికి నిజముగా తెలిసి ఉన్న ఎడలా ఆయనను సిలువకు వేయకపోవుదురు అని అపోస్తుడైన పౌలు తన పత్రికల్లో రాస్తున్నాడు. అందుకే తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించుము అని క్షమాపణ రూపిగా కనబడుచున్నాడు. రూపము లేకపోయినా ఆయన రూపములో క్షమాపణ కనబడుచున్నది. రెండవ మాటలో రక్షణ రూపము రక్షకుడుగా కనబడుచున్నాడు. రక్షించడానికే వచ్చాడు. ఆయన జన్మకాలములోనే పరలోకము నుండి వచ్చిన దేవదూత దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు, దానికిదే మీకు ఆనవాలు అని చెప్పి దూత మాట్లాడిన మాటను మనము చూస్తున్నాం. యోసేపుతో కూడా మాట్లాడుచు, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కన్ను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టుదు.
యేసు అనగా రక్షకుడు. నీ ప్రజలకు ఇశ్రాయేలీయులకు నీవు అనుగ్రహించిన రక్షణను నేను కనులార చూచితిని అని సుమయేను వృద్ధ భక్తుడు దేవుని స్తుతించినట్లుగా రక్షకునిగా వచ్చా. ఎందరినో రక్షించాడు. కుష్ఠరోగులైన వారిని ఊరి బయట వేస్తే వారిని ఎవరూ పండించుకోకపోతే ఆ రోగము నుండి వారిని రక్షించిన వారు రక్షకుడుగా. కుంటివారు ఎందరో మా జీవితం ఎంతే, అవిటి జీవితమే అనుకున్న కుంటివారు ఆయన ఉన్న కాలములో అందుకే గుంపులు గుంపులుగా రోగులు వచ్చేవారట ప్రభు దగ్గరికి. లక్షలాది మంది ప్రజలను ఆయన బాగు చేశారు. లక్షలాది మంది ప్రజలను ఆయన నడిపించారు. ఎందరో గురుడివారు ఆయన ఎందుకు వస్తే గురుడివారిని ఆయన ముట్టగా వారు దృష్టిని పొందారు, రక్షణ దయచేస్తారు. నానా విధమైన రోగములతో ఉన్న వారికి రక్షణ ఆయన దయచేశారు. మరణము నుండి కూడా రక్షించారు. చనిపోయిన యాయిరు కుమార్తెను మరణములోనికి వెళ్ళిన బిడ్డను బ్రతికించారు. విధవరాలి కుమారుని మరణము నుండి రక్షించి బ్రతికించారు. లాజరును మరణము నుండి రక్షించి బ్రతికించారు. ఎందరినో పాపులైన వారు పాపములను క్షమించుటకు భూమి మీద అధికారమున్నదన్న ప్రభువు పాపాత్ముడైన జక్కయ్య ఇంటికి వెళ్ళి నేడు ఇంటికి రక్షణ వచ్చినది అన్నాడు. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు భూమి మీదికి వచ్చారు అన్న మాట ప్రకారముగా పాపాత్మురాలైన స్త్రీని అందరూ శిక్షించుచూ ఉంటే ఆయన రక్షించారు. కడకు సిలువలో అంత శ్రమలో ఒకవైపు గాయములు ఎంతో ఆయనను బాధ పెట్టుచున్నాయి. తలకున్న గాయము ఆయన తలను ఎంతో బాధ పెట్టుచున్నది. చేతులకున్న గాయములు ఆయన చేతులను ఎంతో బాధ పెట్టుచున్నవి. పాదములకున్న గాయములు ఆయన పాదములను ఎంతో బాధ పెట్టుచున్నవి. వీపుకున్న గాయములు ఆయన వీపునెంతో బాధ పెట్టుచున్నవి. అంత వేదనలో ఉన్న ప్రభువు ఆయన పలుకు రక్షణ పలుకు. కుడివైపు ఉన్న దొంగ యేసు నిన్ను చూస్తూ ఉంటే నీవు రక్షకుడు అనిపిస్తుంది. నిన్ను చూస్తూ ఉంటే నీవు రాజు అనిపిస్తుంది. నిన్ను చూస్తూ ఉంటే నీవు ప్రేమామయుడు అనిపిస్తుంది. నాకు నన్ను జ్ఞాపకం చేసుకోవా, ఈ పాపిని జ్ఞాపకం చేసుకోవా. నీవు మరలా వస్తావు రాజ్యముతో. ఇప్పుడు నీవు సిలువ వేయబడి చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి నీవు మరలా వస్తావయ్యా. నీ వచ్చినప్పుడు నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకో అని అనగానే ప్రభున్నాడు, నేడే నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. నేనే నాతో తీసుకుని వెళతాను నిన్ను. నీ ఆత్మను తీసుకుని వెళతాను పరదైసుకు. పాతాళమునకు వెళ్ళవలసిన నీ ఆత్మ
ఆ దొంగ ఆత్మ పాతాళానికి వెళ్ళాలి. ఎందుకంటే ఎన్నో నేరములు చేసిన వాడు, ఎంతో పాపము చేసిన వాడు పాతాళమునకు వెళ్ళవలసిన ఆ దొంగ యొక్క ఆత్మను ఆయన పట్టుకొని పరదేశుకు తీసుకుని వెళ్ళినాడు. రక్షణ కథ నడిపినా ఒకరిని రక్షించి పరదేశు కొని పోయినా శిక్షితునికి బోధింపగానే శాంతి లక్షణము చూపుచు రక్షించి నావా ఏడు మాటలు నావా. రక్షణ కథ నడిపించిన రక్షకుడుగా భూమి మీద ఎందరినో రక్షించిన ప్రభు కడకు చివరికి కూడా ఒకరిని రక్షించుకుని వెంట తీసుకుని వెళ్ళా. ఒంటరిగా వెళ్ళలేదు. ఒక పాపిని మార్చుకొని పాపి యొక్క ఆత్మను శుద్ధి చేసి పాపిని తన యొక్క రాజ్యములోనికి తీసుకుని వెళ్ళా. ఆయన రక్షకుడుగా కనబడుచున్నాడు. నిన్ను నన్ను కూడా రక్షించిన వాడే. ప్రతి వారు వారి వారి మనస్సులో అంతరంగములో కృతజ్ఞత కలిగి ఉండాలి. ఒకసారి నీవు నేను మనము ప్రభుని ఎరుగకుంటే మన బ్రతుకు ఏమైపోయేది? నిన్న ఒక తల్లి ఫోన్ చేసి అంటుంది, కన్నీళ్లతో అంటుంది, అయ్యా ఏముందయ్యా ఈ లోకంలో? ఏమీ లేదయ్యా. దేవుడు లేకపోతే, దేవుని సేవకులు మీరు, మీ ద్వారా దేవుడు వినిపించే బోధలు, ఆ బోధలు వింటుంటే అవే మనసులో అవే వినబడుతూ ఉంటాయ్యా, అవే వినబడుతూ ఉంటాయి. ఇట్టి బోధలు మాకు లేకపోతే ఏమైపోయేవారమో అని అంటే నేనన్నాను, అవునమ్మా నిజమే. దేవుడు లేకపోతే మన బ్రతుకులు ఏమైపోయేవో. రక్షణ లేని బ్రతుకులు మనవి, ఆదరణ లేని బ్రతుకులు మనవి, ఆధారము లేని బ్రతుకులు మనవి, స్వస్థత లేని బ్రతుకులు మనవి. నిజమే, ప్రభు లేకపోతే ఎప్పుడో మరణించవలసిన వారు. ఈ దీనుడైతే ఆయన రక్షించకపోతే, ఆయన రక్షణ లేకపోతే 2001లోనే ఈ దీనుడు మట్టిలోనికి వెళ్ళవలసిన వాడు. ఈ సేవకుడు మట్టిలోనికి వెళ్ళకుండా నేటికి భూమి మీద ఉండి ఆయన పని చేయించున్నాడు అంటే ఎదిగో ఆయనే ఆ రక్షకుడే. తన సేవకురాలికి అనారోగ్యం వచ్చినప్పుడు, మరణంచుల్లోనికి వెళ్ళినప్పుడు నేటికి సజీవంగా ఉన్నదంటే ఇదిగో ఆ రక్షకుడి యొక్క రక్షణ. నేటి దినమున జన్మదినము జరుపుకొనుచున్న కుమారుడు ఒక దినమున భయంకరమైన జ్వరముతో డాక్టర్ 24 గంటలు టైం చెప్పలేనంటున్నాడు. ప్రభు సన్నిధిలో మోకరించి రాత్రంతా ప్రార్థన చేయగా ఉదయానికి నార్మల్ అయిపోయిందంతా. ఎవరి కార్యము ఆ రక్షకుడిదే. నీ జీవితంలో, నా జీవితంలో ఆ రక్షకుడు లేకపోతే మన బ్రతుకులు ఏమైపోయేవో. ఒకసారి ఆలోచన చేస్తే హృదయం అంతా పులకరించిపోతుంది, దుఃఖం వచ్చేస్తుంది. అవును తండ్రి, నీవు లేకపోతే మా బ్రతుకులు లేవు, నీవు లేకపోతే మా జీవితాలు లేవు.
నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి యేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి యేసయ్యా. నన్ను ప్రేమించేవారు ఎందరు ఉన్నను, అందము వరకు నన్ను ప్రేమించేవారు ఎందరు ఉన్నను, అందము వరకు ఉన్నవాడా, నాతో ఉన్నవాడా, యేసయ్యా. లో ఉన్నవాడా, నాతో ఉన్నవాడా, అందరూ పాడుతున్నారు. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి యేసయ్యా. నా ప్రాణమా, నా ఊపిరి కన్నులు మోసినా, కన్నులు తెరచినా, నా చూపులలో నీ రూపమే. కన్నులు మోసినా, కన్నులు తెరచినా, నా చూపులలో నీ రూపమే. నాకు చాలిన దేవుడా, నాకు చాలిన దేవుడా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి
చేతులెత్తి అందరూ నీవు లేకుండా నేనుండాలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. చేతులెత్తి అందరూ నీవు లేకుండా నేనుండాలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. జాలి లేనిది ఈ మాయలోకము, కలత చెందెను నా దీన హృదయము. జాలి లేనిది ఈ మాయలోకము, కలత చెందెను నా దీన హృదయము. నన్ను కాపాడుటకు నాదరి నిలచితివా, రక్తము చూపితివా, హస్తము చూపితివా, నన్ను బలపరచితివా. నన్ను కాపాడుటకు నాదరి నిలచితివా, హస్తము చాపితివా, నన్ను బలపరచితివా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. చేతులెత్తి అందరూ వచ్చారుగా. నా ప్రాణమా, గట్టిగా నా ఊపిరి నా ప్రాణమా, నా ఊపిరి నీవు లేకుండా నేనుండాలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. ఒక్కసారి నీవు లేకపోతే నా జీవితం ఏమైపోతుందో నాయనా. నీవు రక్షించే దేవుడము, రక్షకుడుగా వచ్చావు ఈ లోకానికి. రక్షించి పరదేశుకు దొంగను కొనిపోయినట్లుగా నరకమునకు వెళ్ళవలసిన నన్ను, నశించిపోవలసిన నన్ను రక్షించిన దేవుడము, కరుణించిన దేవుడము. హస్తము పట్టుకొని, హస్తము చాపి పట్టుకున్నావు. అందరూ విడిచినా విడవలేదు, అందరూ విడిచినా విడవలేదు. నీవు నాకు కావాలి, నీవు లేకపోతే నేను లేను తండ్రి. అనుక్షణము చేతులెత్తి అందరూ చేతులెత్తి, అనుక్షణము నీ సన్నిధి నాకు కావాలి. నేను ఎక్కడ ఉన్నానో నీవు నాతో ఉండాలి, నీవు నా ప్రక్కనే ఉండాలయ్యా. ఈ భూమి మీద బ్రతికినంత వరకు నీవే 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 నీవు ఉండాలి.
నా ప్రాణమా నా ధ్యానమా నా ఊపిరి కన్నులు మూసిన కన్నులు తెరచిన నా చూపులలో నీ రూపమే కన్నులు మూసిన కన్నులు తెరచిన నా చూపులలో నీ రూపమే కనికరించితివా కరుణామయుడా కృప చూపించితివా నాకు చాలిన చేతులకి అందరూ కనికరించితివా కరుణామయుడా కృప చూపించితివా నాకు చాలినది. మరొకసారి చప్పట్లు కొడుతూ నా ప్రాణమా నా ధ్యానమా నా ఊపిరి యేసయ్యా. నా ప్రాణమా నా నీవు లేకపోతే మాకు రక్షణ లేదు. కోట్ల మంది ప్రజలు నీ ద్వారా రక్షణ పొందొచ్చు. దొంగను రక్షించిన నీవు నన్ను నువ్వు రక్షించావు, ఎందరో రక్షించావు. రక్షకుడుగా నా కోసం వచ్చిన ప్రభువా మీకు స్తోత్రములు 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 స్తోత్రములు. నీ హస్తము నన్ను విడవలేదు. కన్నులు మూసిన నీ రూపమే కనబడుచున్నదయ్యా. నీ సుందరమైన రూపము, నీ అందమైన రూపము, నీ సిలువ రూపము, నీ ప్రేమ రూపము, నీ కరుణ కలిగిన నీ రూపము నాకు కనబడుచున్నదయ్యా. నీవు లేకపోతే మేము బ్రతకలేదు. క్షణము కూడా వద్దు ఈ భూమి మీద. నీవు లేని బ్రతుకు మాకు వద్దయ్యా. ఈ భూమి మీద బ్రతికినంత కాలం, నీ వచ్చేంత వరకు, నీ రాకడ వరకు మాతో ఉండాలి తండ్రి అని ప్రభుని చూస్తూ కొద్ది నిమిషాలు మౌన ధ్యానం. అందరూ చెప్పండి, దేవా నాకు కనబడు, నాతో మాట్లాడు,
దేవా అందరికీ కనపడు, అందరితో మాట్లాడు. మౌనము కొద్ది నిమిషం.